ఇన్ఫోసిస్ హైక్ ఇవ్వట్లేదు. టీసీఎస్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ చేస్తున్నాయి. స్టార్ట్అప్స్ హైరింగ్ లేకపోవడంతో యూత్ మొత్తం కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేయాలని చెప్పేసి లక్షల మంది ఈ డెసిషన్ దగ్గర కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒక సైడ్ శాలరీస్ ఉన్నాయి కానీ జాబ్ సెక్యూరిటీ లేదు, ఇంకో సైడ్ జాబ్ సెక్యూరిటీ ఉంది కానీ శాలరీస్ చాలా స్లోగా పెరుగుతాయి, ఇంకా కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారా, అసలు ఏంటి మార్కెట్ అనేది మొత్తం కూడా అనలైజ్ అనేది చేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు మాకు కావాల్సింది మీ సబ్స్క్రిప్షన్. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. Intel 24,000 layoffs, TCS 12,000 layoffs, Microsoft 10,000 layoffs, Infosys ఏమో హైక్ ఇవ్వడం లేదు, స్టార్ట్అప్స్ ఏమో ఫండింగ్ లేవని హైరింగ్ ఫ్రీజ్ చేసింది, ప్రైవేట్ కంపెనీస్ కాస్ట్ కటింగ్ అని చెప్పి లే ఆఫ్ చేస్తున్నాయి. రిజల్ట్ యూత్ గవర్నమెంట్ జాబ్స్ కి మైగ్రేట్ అవడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో నేను చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. రీసెంట్ గా నేను విజయవాడ వెళ్ళాను అనమాట. అక్కడ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ జాబ్స్ కి ట్రైన్ చేసే కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర చాలా మంది జనాలు ఒక పెద్ద క్యూ లైన్ ఉంది, ఏదో టెంపుల్ దగ్గర నిల్చున్నట్టు. ఏంటి అని అడిగితే అందరూ కూడా ఆ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ అక్కడ నన్ను గుర్తుపట్టిన ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్, అన్న ఇంత మంది ఉన్నారు, ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని చెప్పేసి. అక్కడి నుంచి వచ్చిన థాటే ఈ వీడియో చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్ ఏమో పక్కన జాబ్ చేసేస్తున్నారు, నేను మాత్రం గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా. టెన్షన్ అవుతుంది, రాంగ్ పాత్ లో ఉన్నానా లేదా ఇంకా వెయిట్ చేయాలా. సాఫ్ట్వేర్ జాబ్స్ చూస్తే ఫ్లాషీగా ఉంటాయి, సాలరీస్ కూడా బాగా వస్తాయి, బట్ స్టిల్ ఐ ఫీల్ డ్రాన్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్. మరి 2025 లో గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం కరెక్ట్ చేసినా కాదా? ఇలా ఐటీకి గవర్నమెంట్ జాబ్ కి మధ్య స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్న వాళ్ళు చాలా మంది అక్కడ నేను చూసాను అనమాట. ఇక్కడ ఒకటి మీరు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి, అదేంటంటే మీ ఇంటికి మీరు బ్రెడ్ విన్నర్ కాదు, ఫ్యామిలీ ప్రెషర్స్ ఏమీ లేవు అనుకుంటే గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయొచ్చు. అదేంటన్నా అలా అంటావు, మేము వాటి మీద ఆశలు పెట్టుకున్నాం అంటే అవ్వదు, బికాస్ దాంట్లో కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువ. బట్ బ్రైట్ సైడ్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ ఫార్ బెటర్ జాబ్ సెక్యూరిటీ కంపేర్ టు టుడేస్ ప్రైవేట్ జాబ్స్. అదైతే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఐటీ జాబ్స్ దగ్గరికి వస్తే ఒకప్పుడు ఇది కామన్ అడ్వైస్ ఉండేది, ఐటీ జాబ్ త్వరగా వచ్చేస్తారా, ఐటీలో జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి. ఐటీలో జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతాం, ఫ్యామిలీ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ లా పెట్టుకునేవారు. ఎదర్ యూ గో దేర్ ఆర్ హియర్, రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ కి ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్ ఉంది, టైం ఇన్వెస్ట్ చేయాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. అంటే ఎప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడతాయో తెలియదు, ఒకవేళ పడితే అది ఎగ్జామ్ జరిగేదాకా దాని మీద నమ్మకాలు అయితే ఉండవు. అండ్ కాంపిటీషన్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేసే వాళ్ళకి ఒక కాన్స్ కింద చెప్పుకోవచ్చు. బట్ ప్రోస్ ఏంటంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, సొసైటీలో ఒక రెస్పెక్ట్ అండ్ ఆబ్వియస్ గా మంచి వైఫ్ అండ్ కట్నం దొరుకుతాయి. అబ్బాయిలకు ఈ విషయం తెలిసింది, అబ్బాయిలకు కానీ అమ్మాయిలు కానీ ఈ విషయం తెలిసింది. అదే ఐటీ జాబ్ వస్తే దీంట్లో కూడా రీసెంట్ ఇయర్స్ లో కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది, అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ఇయర్స్ టు గెట్ ఎ జాబ్, అండ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దానిలో అప్ స్కిల్ అయ్యి మీరు వెంటనే జాబ్ స్విచ్ అవడము, మార్కెట్ తగ్గట్టు మార్చుకోవడం చేస్తుండాలి. బట్ బ్రైట్ సైడ్ ఏంటంటే యాజ్ యూ కీప్ అప్ స్కిల్లింగ్ అండ్ వర్కింగ్ విత్ ద విజన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, యూ గెట్ సాలరీ గ్రోత్ అండ్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెప్తున్నా, నా ఫ్రెండ్ రీసెంట్ గా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి అతనికి 70 lakhs ప్యాకేజ్ రీసెంట్ గా వచ్చింది అనమాట ఐబిఎం లో. ఎప్పటికప్పుడు అప్ స్కిల్ అవుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్ గా ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంత హై ప్యాకేజెస్ వచ్చే అవకాశం చాలా తక్కువ స్టేజ్ లో ఉంటుంది. అదే ఈ 70 lakhs ఒక గవర్నమెంట్ జాబ్ లో రావాలి అంటే అది ఎప్పుడు వస్తుందన్నది తెలియదు. బట్ కాన్స్ వచ్చేసి మీకు తెలిసిందే, జాబ్ సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు గవర్నమెంట్ జాబ్. ఎప్పుడైనా మీకు ఆ విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు ప్రిపరేషన్స్ కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ వాట్ షుడ్ బి యువర్ మైండ్ సెట్, హౌ టు అప్రోచ్ గవర్నమెంట్ జాబ్ అని మీరు అనుకుంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్ అంటే చాలా డీప్ ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. అంటే సొసైటీకి పనిచేయాలి, పీపుల్ కి హెల్ప్ చేయాలి అనే జెన్యూన్ ఫీల్ ఉంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ఒక కన్సిస్టెంట్ గా ట్రై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోటివేషన్ ఒక వీడియో చూస్తే మేబీ ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లో పనిచేస్తుంది, కానీ కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ హెల్ప్స్ యూ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్. ఈసారి పోయిందా ఇంకోసారి పోయిందా ఇంకోసారి, సో అలా ట్రై చేస్తూనే ఉండాలి. ఒక్కసారి డిసైడ్ అయ్యాక నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాను ఫిక్స్ అయ్యాక కన్ఫ్యూజన్ కి అస్సలు ప్లేస్ ఉండకూడదు. నేనేమో తప్పు చేస్తున్నానా, ఇప్పుడు నేనేమన్నా డ్రాప్ అయిపోవాలా, డ్రాప్ అవడం మంచిదేనా, ఇలాంటి థాట్స్ ఏం లేదు. వెళ్ళాలనుకున్నారా యూ షుడ్ హిట్ ద టార్గెట్. స్టార్ట్ అనేది సింపుల్ గా ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిసైడ్ ద టార్గెట్. మీరు యూపీఎస్సీ కావాలనుకున్నారా, ఎస్ఎస్సీ కావాలనుకున్నారా, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కావాలనుకున్నారా, ఆర్ఆర్బీయా, బ్యాంకింగ్, క్లారిటీ ఉండాలి. ఏది ఈజీ అని కాదు, ఏది నా ఇంట్రెస్ట్ కి, నా కెపాసిటీకి, నా క్యాపబిలిటీకి సరిపోతుందనే చూసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోకుండా మీరు ఏదైనా నేర్చుకోవాలి అని స్టార్ట్ చేస్తే బిలీవ్ మీ మధ్యలో స్ట్రక్ అయిపోతుంది.
వెళ్ళిపోతారు. యూపీఎస్సీ లో ఎస్ఏ, ఆప్షనల్ సబ్జెక్ట్స్, జిఎస్, సిసాట్, ఎస్ఎస్సీ లో రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జీకే. సో ఇలా ఉంటాయన్నమాట. అందరికి సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అయితే వర్క్ అవ్వదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటాయి. అండ్ పేపర్ ను అర్థం చేసుకోవాలి. కొంతమందికి సిసాట్ లో మంచి మార్క్స్ వస్తే జిఎస్ లో పోతాయి, కొంతమందికి రీజనింగ్ లో బాగా వస్తే మ్యాథ్స్ లో పోతాయి. సో ఎక్కడ మనం ఏం చేస్తే క్రాక్ అవ్వగలం అనేది మీరైతే చూసుకోవాల్సిందే. స్టెప్ 3 వచ్చేసి కోచింగ్ ఆర్ సెల్ఫ్ ప్రిపరేషన్. కోచింగ్ తీసుకోవచ్చా లేదా యూట్యూబ్ ప్లస్ పీడిఎఫ్స్ ప్లస్ టెలిగ్రామ్ ఛానల్స్ చూస్తూ నేర్చుకోగలనా? మీ సెల్ఫ్ మోటివేషన్ మీరు మెయింటైన్ చేయగలిగితే సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ పాసిబుల్. బట్ ఫ్రెషర్స్ ఆర్ ఫస్ట్ టైమర్స్ కి కోచింగ్ ఒక స్ట్రక్చర్డ్ పుష్ అనేది ఇస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్న చాలా మందికి వాళ్ళు ఫస్ట్ 2 years వితౌట్ కోచింగ్ ట్రై చేస్తారు. ఆ టైంలో వాళ్ళ మైండ్ లో ఒకటే కొడతా ఉంటది, అరే నాకు రాలేదు, ఒకవేళ కోచింగ్ తీసుకుంటే వచ్చేదేమో అనే థాట్ వస్తుంది. సో ఏదైనా కూడా వచ్చేదేమో అయ్యేదేమో అనే థాట్ రాకుండా ముందే కోచింగ్ తీసుకోండి. ఏం పోయింది, నెక్స్ట్ టైం ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ చేయండి, తప్పైతే లేదు కదా. సో ట్రై లైక్ దిస్. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి డైలీ రొటీన్ బిల్డ్ చేయాలి. కన్సిస్టెంట్ గా 6 to 8 months పెడితే చాలు అని చాలా మంది చెప్తా ఉంటారు, కానీ అది ఓన్లీ ఇఫ్ యూఆర్ ఫోకస్డ్. టైం పాస్ లా ప్రిపేర్ అయితే మాత్రం 3 to 4 years ఈజీగా పడుతుంది. అండ్ యూపీఎస్ లాంటివి అయితే 1 or 2 లేదా 3 attempts కి క్రాక్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. 3 to 4, కొంతమంది 7th attempt తర్వాత కూడా క్రాక్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ 7th attempt వరకు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తుందా, మీ మోటివేషన్ మీకు హెల్ప్ చేస్తుందా, ఇవన్నీ మీ చేతిలో ఉంటాయి. అండ్ బ్యాంకింగ్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో హెవీ కాంపిటీషన్. రీసెంట్ గా ఎస్బీఐ 16,000 పోస్ట్ అయితే రిలీజ్ చేసింది. కానీ బయట కాంపిటీషన్ చూస్తే రేపు పొద్దున నోటిఫికేషన్ పడ్డాక అప్లై చేసే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈజీగా 7 నుంచి 8 లక్షల మంది ఉండే అవకాశం అయితే ఉంది. స్టెప్ 5 వచ్చేసి మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లాస్ట్ మూమెంట్ లో ఫుల్ సిలబస్ చదవడం కన్నా కన్సిస్టెంట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్ ఇస్తే ప్యాటర్న్, ప్రెజర్, ప్రిపరేషన్ రెండు కూడా హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడ మీకు బోనస్ టిప్ కూడా ఇస్తా. ఈ జర్నీలో బోర్డమ్ వస్తుంది, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ మొత్తం సెటిల్ అవ్వచ్చు. సో బ్రేక్ తీసుకోండి, బౌన్స్ బ్యాక్ అవ్వండి. అండ్ రిమెంబర్, డిలే ఈస్ నార్మల్ బట్ డోంట్ గివ్ అప్. గవర్నమెంట్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసాం. నెక్స్ట్ వీడియోలో గవర్నమెంట్ అండ్ ఐటీ జాబ్ రెండు ప్యారల్ గా ట్రై చేయొచ్చా, అంటే ఐటీ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎలా చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. లేదన్నా ఇంకా మేము గ్రాడ్యుయేషన్ లో ఉన్నాం, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ప్లాన్ ఏంటి అర్థం కావట్లేదు, ఈ డౌట్ కూడా సొల్యూషన్ కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో అది కూడా డిస్కస్ చేద్దాం. అంతవరకు కామెంట్ సెక్షన్ లో డిబేట్ స్టార్ట్ చేయండి, అసలు ఏది కరెక్ట్ అనేది. ఎందుకంటే డిబేట్ అనేది ఎప్పుడు కూడా వాల్యుబుల్ థింగ్, అదేం తప్పు కాదు. ఒకళ్ళ ఒపీనియన్ ఒకలా ఉండొచ్చు, ఇంకొకళ్ళ ఒపీనియన్ ఇంకోలా ఉండొచ్చు, కానీ మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పుడు, మీరు డిబేట్ చేసుకున్నప్పుడు ఎవరో ఒక తెలియని పర్సన్ కి మీరు ఒక సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు అవ్వచ్చేమో. సో కామెంట్స్ లో డిస్కస్ చేయండి, ఇట్ ఈస్ వెరీ గుడ్. తిట్టాలనుకుంటే తిట్టండి, పొడాలనుకుంటే పొడగండి, బట్ ఒక వాల్యుబుల్ డిస్కషన్ అయితే కామెంట్స్ లో పెట్టండి. అంతవరకు ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.